బాపట్ల జిల్లాలో ఒక ఊరంతా జ్వరంతో పడకేసింది. జ్వరం సోకని ఇల్లు లేదు. కరోనాను మించిన భయంతో ఆ గ్రామస్తులు వణికిపోతున్నారు. చికిత్స కోసం చుట్టుపక్కల పట్టణాలకు వెళ్లడంతో ఇప్పుడు ఊరంతా బోసిపోయి కనిపిస్తోంది. ఇంత జరిగిన స్థానిక అధికారులు గాని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గాని ఆ ఊరి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మురుగునీరు వెళ్లే సౌకర్యం లేక ఎక్కడికక్కడే దోమలు పెరిగిపోతున్నా, త్రాగునీరు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం సూరేపల్లి పంచాయతీ పరిధిలోని ఈ ఊరు పేరు తాతవారిపాలెం. నెల రోజులుగా ఈ ఊరిని జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. మొదట్లో ఇంటికొకరు జ్వరాన పడినా ఆ తర్వాత ఇంట్లో అందరూ జ్వరాలతో దగ్గరలో ఉన్న పట్టణాలకు వెళ్లక తప్పలేదు. ఈ పరిస్థితి కరోనా రోజులను గుర్తు చేస్తుందని చెబుతున్నారు. కొందరికి డెంగ్యూ జ్వరమైతే మరికొందరికి మలేరియా, ఇంకొందరికి టైఫాయిడ్. ఇన్ని రకాల జ్వర పీడితుల్లో కొంతమందికి చికిత్స పూర్తయినా ఆ ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా బయటపడకపోవడంతో ఇళ్లల్లోనే ఉండిపోయారు. అందుకే ఊరంతా నిర్మానుష్యంగా తయారైంది. చాలా ఇళ్లకు తాళాలు పడ్డాయి. చాలా వరకు జనం అంతా అక్కడే ఉన్నారు. ఊళ్ళో మాత్రం పిల్లలు లేరు. జ్వరం మాత్రం బాగా ఉంది. ఘోరంగా డెంగ్యూ అంటున్నారు, కణాలు అంటున్నారు, మలేరియా అంటున్నారు. ఇవి రకరకాలుగా బాగా చెప్తున్నారు. మరి మేము చెకింగ్ చేయించుకున్నాము ఇప్పుడు దాకా. మరి రక్త పరీక్ష అప్పుడేమో ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు కూడా లేరు. ఈ ఊరంతా కూడా జ్వరాలు విపరీతంగా పడిపోతున్నారు. జనాలు ఆర్థిక బాధలతో మనుషులు దెబ్బతింటున్నారు. 15 రోజుల నుంచి అండి అసలు ఊళ్ళు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. ప్లేట్లు కూడా ఎక్కించుకున్నాము. మా పిల్లోడికి కూడా మామూలుగానే జ్వరం తగిలింది, డెంగ్యూ జ్వరం, మాకు జ్వరం వచ్చింది. మేము కణాలు ఎక్కించుకున్నాము, వచ్చాము హాస్పిటల్ నుంచి. నెల రోజులుగా ఊరంతా జ్వరంతో పడకేసిన కలెక్టర్, ఆర్డీఓ మొదలు ఎంఆర్ఓ, ఎండీఓ దాకా ఎవరూ ఈ ఊరి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇంటికొకరితో మొదలైన జ్వరాలు ఆ తర్వాత వరుసగా ఇంట్లో వాళ్లందరినీ మంచాన పడ్డెట్టి చేశాయి. ఎంతకు తగ్గని విష జ్వరాలతో చుట్టుపక్కల పట్టణాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటూ ఉన్నారు. పరిసర పట్టణాలలోని ఆసుపత్రులన్నీ తాతవారిపాలెం జ్వరాల రోగులతోనే నిండిపోయాయి. ఊరంతా ఇప్పుడు ఆసుపత్రిలోనే ఉండిపోయింది. అందుకే ఊళ్ళో ఎక్కడో ఒకరు తప్ప ఎవరూ కనబడటమే లేదు. అన్ని రకాల జ్వరాలు అంటున్నారు. మామూలు జ్వరం అంటున్నారు, టైఫాయిడ్ జ్వరం అంటున్నారు, మరి ఇవన్నీ రకరకాల జ్వరాలు అంటున్నారు. మరి టాక్సీ చూసి ఉండేవాళ్ళు కదా, కొద్ది గొప్ప ఉండేవాళ్ళు కదా ఇలా వచ్చి పడిపోతున్నారు. వీళ్ళు బట్టిపోలు డాక్టర్ గారు వచ్చి మంచి టాక్సీ చూసి పోతున్నారు. చాలా ఉండేవాళ్ళు కదా పడిపోతున్నారు జ్వరాలు. గ్రామంలో మురుగునీరు బయటికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. ఊళ్ళో ఏ వైపు చూసినా మురుగునీరు నిల్వ ఉండి కనిపిస్తుంది. ఇంకోవైపు త్రాగునీరు కూడా కలుషితం కావటం తమ అనారోగ్యానికి కారణమని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.